కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామం లక్ష్మీనగర్లో బీజేపీ అభ్యర్థి ఇంటింటి ప్రచారంలో జాలీబాల్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి రంజిరెడ్డి ఎమ్మెల్సీ కొమరయ్యని గెలిపించాలని ఇంటింటికి ప్రచారాన్ని పాల్గొన్నారు. ఈరోజు బీజేపీ సపోర్ట్తోని బీజేపీ నిల్చుండబెట్టిన ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారికి మద్దతుగా ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి కాలనీ రేకుర్తిలో 18వ డివిజన్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఇళ్ళ ఎమ్మెల్సీ ఓటర్స్ వాళ్ళ ఇళ్ళకు కూడా వెళుతూ ఎమ్మెల్సీ ఓట్లు అంజిరెడ్డి గారికి పెద్ద ఎత్తున కూడా మీరు అందరూ సపోర్ట్ చేయాలి, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈరోజు ఇక్కడ ప్రచారం నిర్వహించడం, అదేవిధంగా ప్రతి ఓటర్ దగ్గరికి గ్రాడ్యుయేట్స్ ఓట్ల దగ్గరికి వెళ్ళి కూడా వారందరికీ కూడా ఈ యొక్క అభ్యర్థి అంజిరెడ్డి గారి యొక్క వారు చేసిన సేవలు, అదేవిధంగా వారు చేస్తున్నటువంటి ఏదైతే మంచి పనులు ఉన్నాయో, అదేవిధంగా ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి పనులు కూడా పెద్ద ఎత్తున కూడా అంజిరెడ్డి గారు సేవ కార్యక్రమాలు కలిగిన వ్యక్తి, అదేవిధంగా సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి. తను ఏదైతే పేదవారు ఉంటారో వారందరూ కూడా పేదవారందరూ కూడా తప్పు ఆయన ఇంటికి పోయి కానీ ఏది కూడా అడిగినా కూడా వెంటనే కూడా స్పందించి అంజిరెడ్డి గారు సహాయం చేసులో మొట్టమొదటిగా నిలుస్తారు. వారందరికీ కూడా వారికి మేము ఒకటే ఈ ఒక ఏదైతే ఓటర్స్ ఉన్నారో వారందరికీ మీరందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అంజిరెడ్డి గారిని గెలిపించాలని కోరడం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మోడీ వారి వైపు చూస్తున్నది. నరేంద్ర మోడీ గారు 3వసారి భారతదేశంలో ప్రధానమంత్రి పదవి చేపట్టడం జరిగింది. ఈ యొక్క భారతదేశంలోని ప్రజలందరూ కూడా మోడీ గారి పరిపాలన కోరుకుంటున్నారు. మోడీ గారు ప్రపంచంలో ఈరోజు ప్రపంచాన్ని కూడా తన యొక్క 5వ ఆర్థిక శక్తిగా ఇక్కడ ఈ భారతదేశం ఈరోజు ఎదగడానికి కారణము నరేంద్ర మోడీ గారు. అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అదేవిధంగా దేశంలో ఉన్న వనరులన్నిటి కూడా వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఆ వనరులన్నిటితో కూడా మనం ఏ విధంగా వనరులతోని అభివృద్ధి జరుగుతుందని ఒక ఆలోచన శక్తితోని ఈరోజు దేశంలోని వనరులన్నీ కూడా ఉపయోగించి ఈరోజు ఈ దేశంలోని నిరుద్యోగులకు కానీ అదేవిధంగా పేదవారికి కానీ వీరందరికీ కూడా ఒక ఉపాధి కల్పించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు ముందుకెళ్తున్నటువంటి భారతదేశంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం ఈ ఇలనేని పేదవారందరికీ కూడా సేవ చేస్తుంది. కాబట్టి మనం ఒక్కసారి ఈ యొక్క ఓటర్స్ అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అదేవిధంగా టీచర్స్ కూడా ఆలోచించి ఈ యొక్క మోడీ గారు అదే బీజేపీ ఇది ఏదైతే మనకు మద్దతు ఇచ్చిన వ్యక్తి, అదేవిధంగా బీజేపీ పార్టీన నిలుచున్న వ్యక్తి అంజిరెడ్డి గారికి మీరు పూర్తి సహకారం ఇవ్వాలని, అదేవిధంగా ఒక్కసారి మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసుకున్నట్టుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కొన్ని హామీలతోని ఉచిత హామీలతోని ఒక తప్పుడు వాగ్దానాలతోని అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క అది మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నా, ఈరోజు మీరు ఏదైతే 6 హామీలు అన్నారు, అదేవిధంగా ఇంకా రకరకాల హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ అయినా మీరు నిలబెట్టుకున్నారా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. రేవంత్ రెడ్డి గారు అనేకమైన ఏదైతే కేసీఆర్ గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలు ఏవైతున్నాయో, బీఆర్ఎస్ పార్టీ చేసిన ఏదైతే హామీలు ఇచ్చి నిలబెట్టుకోలేదో, అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూడా అదే విధంగా ఉన్నది. ఆ పరిపాలన చూసుకున్న ఈ పరిపాలన కూడా ఎలాంటి వ్యత్యాసం ఏం లేదు, వాళ్ళిద్దరు కూడా ఒక ధోరణితోనే వెళ్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు కనీసం సుమారు ఈ సంవత్సరం 1.5 ఇయర్ లోపలనే పూర్తిగా ప్రజల నుంచి విశ్వాసం కోల్పోయింది. ఏ కులస్తులు అక్కడ ఏ వర్గం వారు కానీ ఏ మతం వారు కానీ అదేవిధంగా ఏ కులం వారు కానీ ఆయన విశ్వసించడం లేదు. ఏదైతే మీరు ఇచ్చిన హామీలు ఏవైతేనో ఏ ఒక్క హామీ కూడా సరిగా లేదు, తప్పుడు హామీలు ఇచ్చినని ప్రజలందరూ నిర్ధారించుకున్నారు. ఇక ఈ యొక్క తప్పుడు ఏదైతే 2 ప్రభుత్వాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో, తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పరిపాలన, ఈ 2 కూడా తప్పుడు విధానంతో తప్పుడు ఆలోచన కేవలం అధికార దాసోహంతో అధికారం కోసం పనిచేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం కూడా ఈరోజు పూర్తిగా విఫలమైందని, అందుకోసమే ఈరోజు ఈ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ విద్యావంతులు మేధావులు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈ యొక్క నరేంద్ర మోడీ గారి పరిపాలన కోరుకుంటున్నారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం లోపల కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం వచ్చినట్టుంటే మోడీ గారు సంక్షేమ పథకాలు ఏవైతే అమలు చేస్తున్నారో కింది స్థాయి కూడా పూర్తి అంటే అనేక సంక్షేమ పథకాలు కొన్ని లిమిటే ఉంటాయి కాబట్టి ఇంకా కొన్ని కూడా మిగతా పథకాలు కూడా నేరుగా దరిచేతాయి.
కాబట్టి మోడీ గారి ప్రభుత్వం కొరకు ఆలోచిస్తున్నారు. ఈ దేశం లోపట్నే బీజేపీ రావాలి, బీజేపీ వచ్చినట్టుంటే ఎక్కడ కానీ పేదవారు మధ్యతరగతి వారు కూడా అదేవిధంగా ఎక్కడ కూడా వెనుకబడ్డ వారందరూ కూడా బాగుపడతారని ఒక ఆలోచనతోని ఆ సంక్షేమ పథకాలు కూడా కింది స్థాయిలో వెళ్తాయి. కాబట్టి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి మెయిన్ గ్రాడ్యుయేట్స్ ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ ఓట్ల లోపల కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాదు, అదేవిధంగా మెదక్ ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ అదేవిధంగా టీచర్స్ కూడా అభ్యర్థిస్తున్నా, మీరు ఒక్కసారి ఈ యొక్క ఏదైతే బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలుచుండబెట్టిన వ్యక్తి అంజిరెడ్డి గారికి మీరు పూర్తి మద్దతు తెలపాలి. మొదటి ప్రాధాన్యత ఓటు అంజిరెడ్డి గారికి వెళ్ళి అదేవిధంగా టీచర్స్ తరఫున మల్క కుమరయ్య గారు ఉన్నారు కాబట్టి వారికి కూడా మొదటి ప్రాధాన్యత టీచర్స్ అందరూ కూడా ఓటు వేయాలని, ఈ యొక్క ప్రాధాన్యత ఓటు కల్పించాలని ఈ సందర్భంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టుంటే ఈ యొక్క మండలి సమావేశం లోపల మండలి లోపల కూడా వీరిద్దరూ కూడా మాట్లాడే శక్తి ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీస్తారు. అదేవిధంగా మనకి ఏవైతే హక్కులు ఉన్నాయో మండలి లోపల పూర్తి స్థాయి లోపల ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కానీ డిమాండ్ చేసి వీళ్ళు ప్రశ్నించే గొంతుకలు ప్రశ్నిస్తారు. కాబట్టి వీరందరూ కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి